ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మే మాసం అంతా కూడా మనకు ప్రతిరోజు పర్వదినమే. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథం మన చేతికి అందినటువంటి రోజు మే 19. సాయి టీవీ పుష్కర కాలంగా ఈ సంవత్సరానికి 12 సంవత్సరాలు పూర్తవుతాయి. పుష్కర కాలంగా సాయి టీవీ శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథానికి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ వార్షికోత్సవం నిర్వహించడం వెనకాల ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి అంశం దాగి ఉంది. 2013 సంవత్సరంలో సాయి టీవీ ఆరంభించాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. అది లైవ్లోకి రావడానికి దాదాపు 18 నెలల నుంచి 20 నెలల సమయం పట్టింది. ఈ క్రమంలో బాబా నేర్పించినటువంటి అద్భుతమైనటువంటి పాఠం మేము చేయనటువంటి ప్రయత్నం లేదు. ఎందుకంటే ఒక టెలివిజన్ ఛానల్ 12 సంవత్సరాల క్రితం ఆరంభించాలంటే కేవలం ఒక టీవీ సెట్స్ మాత్రమే అందులో వస్తేనే మనం ఛానల్ను సస్టైన్ చేయగలుగుతాం. ఈరోజులాగా సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఇతరత్ర ఏవీ లేవు. అటువంటి సమయంలో సాయి టీవీని లైవ్లోకి తీసుకురావడం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి విషయం. కానీ ఎక్కడో చెదరనటువంటి మనోస్థైర్యం మాత్రం మాకుండేది. ఈ క్రమంలో అనేక మందిని సంప్రదించాం, గొప్ప గొప్ప వాళ్ళను సలహాలు అడిగాం, ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కోరాం. ప్రతి ఒక్కరూ కూడా ఇది అద్భుతము, అమోఘము, నిజంగా ఈ సాయి టీవీ కనుక వస్తే సాయి భక్తులకు ఒక గొప్ప వరము, ఇటువంటివన్నీ కూడా విన్నాము. ఆ మాటలతోటి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా పని ముందుకు కదలట్లేదు. ఏం చేయాలో దిక్కుతోచినటువంటి స్థితి. ఆ సందర్భంలో ఒక చిన్న బుక్లెట్ ఒకటి నా కంట పడింది. ఆ బుక్లెట్ ఏమిటంటే శ్రీ పత్తినారాయణరావు గారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి విశేషాలు. అందులో ఉన్నటువంటి ఒక్క విషయం నా మనస్సుకు బాగా హత్తుకుంది. మే 19 తెలుగు సచ్చరిత 1953లో షిరిడిలో ఆవిష్కరించబడింది. ఆ పదము ఎందుకు బాబా ఆ అక్షరాలు నాకు చూపెట్టారో నాకు తెలియదు. దాంతో 2015 మే 19వ తేదీ రోజు అఖండ శ్రీ సాయి సచ్చరిత పారాయణను ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పం కలిగింది. దాంతో మల్కాజ్గిరిలో అఖండ సాయి సచ్చరిత పారాయణ ఒక రోజులో పూర్తి చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సచ్చరితకు ఉన్నటువంటి మహత్తు. అప్పటి వరకు మేము సచ్చరితను వదిలేసి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మనందరికీ తెలుసు కదా, మన సంకల్పాలు నెరవేరాలంటే, మనకు ఏదైనా ఒక సంకల్పం సాకారం కావాలంటే ఖచ్చితంగా మనం సాయి సచ్చరితను పారాయణ చేస్తాం. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి కొంత పరిమిత జ్ఞానంతో దాన్ని గ్రహించలేకపోయాం. కానీ బాబాయే ఒక పరిష్కార మార్గాన్ని చూపెట్టారు కదా. మే 19వ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. ఆ రోజు పారాయణ చేయమని చెప్పి మే 19 రోజు పారాయణ చేసిన తర్వాత కేవలం ఒక 2 మాసాల వ్యవధిలో సాయి టీవీకి బాబా ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి శ్రావణ పౌర్ణమి, 2 మాసాల తర్వాత వచ్చినటువంటి శ్రావణ పౌర్ణమికి సాయి టీవీని ఆవిష్కరింపజేసుకున్నారు. అంటే సచ్చరిత ఎంత మహిమాన్వితమైనటువంటిది. సచ్చరిత పారాయణ మనం ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా సాకారం చేస్తుందనడానికి ఈ విషయం మీకు చెప్తున్నాను. దీనికంటే ముందే బాబా ఒక నిదర్శనం ఇచ్చాడు. ఆ నిదర్శనాన్ని అప్పుడు అందుకోలేకపోయాం మేము. ఎందుకంటే మొత్తం మైండ్ అంతా కూడా దేని మీద ఉంది? టీవీ ఛానల్ని తీసుకొచ్చేసేయాలి బయటికి, దాని మీదనే ఉంది తప్ప బాబా చెప్పేటువంటి బోధ పైన అస్సలు మనసే పెట్టలేకపోయాం. అంతకంటే ముందు ఒక 6 మాసాల ముందు ఒక సంఘటన జరిగింది. శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథాన్ని అందుకున్నటువంటి సాయి లీలమ్మ గారు అల్వాల్లో ఉంటున్నారు. ఎవరో ఒక సాయి బంధువు చెప్తే ఆవిడను దర్శించడానికి వెళ్ళాం. వారు గొప్ప యోగిని స్థితిలోకి వెళ్ళారు. ఎందుకంటే అప్పటి వరకు తను బాబా భక్తురాలు. కానీ ఎప్పుడైతే శ్రీ సాయి సచ్చరిత వచ్చిందో తన యొక్క జీవన విధానం మారిపోయింది. నిత్యము ఆమె పేరుకు తగ్గట్టు సాయి లీలమ్మగా ఎప్పుడూ కూడా ఆవిడ సాయి కథ శ్రవణంలో, సాయి కథ మననంలో ఆవిడ మునిగి ఉండేటువంటిది. ఆవిడ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ చక్కటి కాషాయ వస్త్రాలు ధరించి వచ్చి హాల్లో కూర్చొని ఉన్నారు.
మేము వెళ్ళి ఆమెకు పాద నమస్కారం చేయగానే ఏదో వెతుకుతా ఉన్నారు. చేతికి చాలా వస్తువులు చిక్కాయి. ఏ వస్తువు ఆమె తీసుకోవట్లేదు, మొత్తం వెతుకుతున్నారు. తర్వాత ఆమె పక్కన ఉన్నటువంటి కప్బోర్డ్ను లాగితే అందులో దాదాపు 1 కిలోన్నర కలకండ ఉంది. అది తీసి నా చేతిలో పెట్టి, నీ జీవితము కలకండలా మారబోతుంది, నువ్వు ఇంకా కలకండను పంచాలి అంది. ఆ రోజు నాకు అర్థం కాలేదు, కలకండను పంచడం ఏంటి, కలకండగా నా జీవితం మారడం ఏమిటి అని ఆ క్షణాన నాకు అర్థం కాలేదు. తర్వాత క్రమంలో సచ్చరిత చదువుతున్నప్పుడు ఒక దగ్గర ఒక పదం ఉంటుంది సచ్చరితలో, సాయి కథలు కలకండ వంటివి అని ఉంటుంది. ఆ రోజు సాయిలీలమ్మ గారు అన్నటువంటి దానికి ఈ వాక్యానికి బాగా సింక్ అయిపోయింది. అంటే ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి కలకండను నువ్వు పంచాలి, ఆ కలకండ ద్వారా అనేక మంది జీవితాలు మధురంగా మారుతాయి. సాయిలీలమ్మ గారు ఏ ఉద్దేశంతో కలకండ ఇచ్చారో ఇప్పుడు అదంతా కూడా సాకారం అవుతుంది కదా. సాయి టీవీ మధురమైనటువంటి కలకండను ఎప్పుడూ అది నిరంతరంగా భక్తులకు అందిస్తూనే ఉంటుంది. ఆ కలకండను ఎవరైతే ఆస్వాదిస్తున్నారో వారి జీవితాలు ధన్యత్వం వైపు పరుగులెడుతున్నాయి. ఈ విధంగా ఆవిడ ఆ రోజు కలకండ ఇచ్చినప్పుడు అర్థం కాలేదు, కానీ ఈరోజు ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే నా జీవితంతో పాటు అనేక మంది జీవితాలు కలకండ వలె ఎంత మధురంగా మారాయి అనేదానికి ఈరోజు మనందరము కూడా నిదర్శనం. ఈరోజు సాయి టీవీ ద్వారా, సాయి గురుకులం ద్వారా మీరందరూ కూడా అద్వితీయమైనటువంటి కలకండను ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు, ఎవరికూ లేనటువంటి అదృష్టాన్ని బాబా మనకు అనుగ్రహించారు. శ్రీ సాయి సచ్చరిత అంటే సాక్షాత్తు శ్రీ సాయిబాబా ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపానికి ఎవరూ చేయనటువంటి విధంగా 2 ఉత్సవాలను సాయి టీవీ చేస్తుంది. ఓవి మరాఠీ గ్రంథానికి నవంబర్ 30, సచ్చరిత తెలుగు గ్రంథానికి మే 19. 12 సంవత్సరాలుగా పుష్కర కాలంగా ఆ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు సాయి టీవీ నిలబడింది. మన జీవితాలకు మనం అనుకుంటాం సంపద ఉంటే జీవితం గడిచిపోతుందని చెప్పి, ఐశ్వర్యం ఉంటే మనకి ఏ బాధ ఉండదని చెప్పి. మన జీవితాలు ముందుకు సాగడానికి ఆ ఐశ్వర్యం, సంపద ఏం పనిచేయదు. ఈరోజు సాయి టీవీని మీరు ఒక కేస్ స్టడీగా తీసుకోండి. ఎంత సంపద ఉంటే, ఎంత డబ్బు ఉంటే దీన్ని నడపగలుగుతాం, కానీ అవేవీ లేకుండా సాయి సంపదతోటి దీన్ని నడుపుతున్నాం. మధురమైనటువంటి సాయి బోధయే దీనికి పెట్టుబడి. సాయి ఏ నిబద్ధతతో ఉండమన్నారో ఆ నిబద్ధతే దీనికి పెట్టుబడిగా మేము పెట్టడం జరిగింది. అంటే సచ్చరిత ఎంత శక్తివంతమైందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. శ్రీ సాయి సచ్చరితలో ఒక మాట రాస్తారు హేమాడ్ పంత్. అది ఎంత వాస్తవం అంటే, గురు సాంగత్యం గంగాజలం వంటిది. అది మనస్సు యొక్క మనోమాలిన్యాలను తొలగిస్తుంది. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గురు సాంగత్యం అంటే కేవలం బాబా చరణాలను పట్టుకొని భజన చేయడము, బాబా పటాన్నో లేకపోతే మూర్తినో అవలోకనం చేయడం కాదు. గురువు యొక్క అసలైనటువంటి సాంగత్యము వారి కథాశ్రవణంలో నిత్యము ఉండడం. ఇది అసలైనటువంటి సాంగత్యం. ఈ సాంగత్యము గంగానది వలె పవిత్రమైనటువంటిది. గంగానది ఎట్లయితే తను ప్రవహించేటువంటి చోట ఉన్నటువంటి మురికినంతా కూడా పక్కకు తోసేసి తన ప్రవాహాన్ని ముందుకు కొనసాగిస్తుందో, మనలో ఉన్నటువంటి మనోమాలిన్యాలను శ్రీ సాయి సచ్చరిత ఆ కథామృతం పూర్తిగా ఆ మనోమాలిన్యాలను పక్కకు నెట్టేస్తుంది. తద్వారా మన మనస్సు పవిత్రమవుతుంది. మనస్సును గురు కథా శ్రవణం తప్ప ఇతరత్ర ఏది కూడా ప్రక్షాళన చేయలేదు. ఒక అభ్యుదయ కవి మనస్సు గురించి ఒక మాట రాస్తారు. మనస్సు ఎంత కఠినమైందంటే, మనసా నిన్ను నిప్పుతో కడగన, మనసా నిన్ను కన్నీళ్లతో ప్రక్షాళనం చెయ్యన, మనసా ఎందుకు నువ్వు మారవు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గీతం ఉంటుంది. మనస్సు మారేటువంటిది కాదు, మనస్తత్వాలు అస్సలు మారవు. కేవలము సద్గురు యొక్క సాంగత్యంలోనే మనస్సు మారుతుంది, అంతే తప్ప ఇతరత్ర ఏది మారదు. మనస్సు నిప్పుతోటి గడిగినా, కన్నీళ్ళతోటి తుడిచినా మనస్సులో ఉన్నటువంటి వాటిని పోవు. ఒక్క సద్గురువు యొక్క సహచర్యమే
మన మనస్సులను మార్చేస్తుంది. మీరందరూ అనుకుంటారు శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లీలలు మన మనస్సుకు ఆస్వాదన కలిగిస్తాయని చెప్పి. నిజానికి మన మనస్సును మార్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటో తెలుసా? సద్గురువు పరబ్రహ్మ స్వరూపంగా ఈ కలియుగంలో సాయిబాబాగా అవతరించి వారు ఎప్పుడూ కూడా తన భక్తుల కోసమే తపిస్తూ ఏ రోజు కూడా సరైనటువంటి వస్త్రం కూడా వేసుకోకుండా తన భక్తులకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా చేశాడే, ఇంత దయామయుడా శ్రీ సాయిబాబా అని చెప్పి సచ్చరితలో సాయిబాబాను ఈ విధంగా అర్థం చేసుకుంటే మన మనస్సు మారుతుంది. మనస్సు మారితే ఇక కోరికలకు అసలు తావే ఉండదు. అందుకనే సచ్చరితను పట్టినటువంటి వారి యొక్క మనస్సు పూర్తిగా మారిపోతుంది. అందుకనే హేమాడ్పంత్ రాస్తారు, శ్రవణాలతో సాయి గురు కథ శ్రవణం, మనస్సుతో వారి ధ్యానం, చిత్తంతో అనవరతం వారి గురించే చింతన చేస్తే ప్రాపంచిక బంధనాలు తొలగిపోతాయంటారు. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే నిత్యము గురుకథా శ్రవణంలో ఉంటే మనకు ప్రాపంచికమైనటువంటి విషయాలపైన మక్కువ తగ్గుతుంది. ప్రాపంచిక విషయాలపైన మక్కువ తగ్గితే మనస్సు అనవసరమైనటువంటి ఆలోచనలు చేయదు. తద్వారా మనందరము కూడా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఒక్క గురుకథా శ్రవణం మాత్రం ఉపయోగపడుతుంది. గురుకథా శ్రవణంలో ఉన్నటువంటి మహిమ ఎంత నీచుండైనా సరే పవిత్రంగా మారుస్తుంది. ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వారినైనా సరే సవ్యమైనటువంటి మార్గంలో పెడుతుంది. ఇంత శక్తివంతమైనటువంటి గురుకథ మన వద్ద పెట్టుకొని ఇతరత్ర ఇంకా వేరే ప్రయాసలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హేమాడ్పంత్ చెప్తారు, భక్తికి సంబంధించి అనేక మార్గాలు ఉన్నాయి. పూజ, అర్చన, యాగాలు, హోమాలు ఇవన్నీ ఉన్నా సరే కలియుగంలో ఒక్క గురుకథా శ్రవణమే యజ్ఞయాగాదులతో సమానం. ఒక్క గురుకథా శ్రవణమే నీ జీవితాన్ని తరింపజేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాధన. ఇతరత్ర ఏ సాధనలు కూడా ఇక నీకు ఏ ప్రయోజనాన్ని కలిగించవని చెప్పి. అంటే కలియుగంలో గురుకథా శ్రవణానికి ఉన్నటువంటి గొప్ప మహత్తు శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించిన తర్వాత మారనటువంటి వాళ్ళు ఉండరు. కాకపోతే ఈ సచ్చరిత వార్షికోత్సవం సందర్భంగా మనందరము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు బాబా భక్తులుగా మనందరము 150 మందో 60 మందో శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించి ఉన్నాం. మిగతా వాళ్ళకి కనీసం సచ్చరిత అంటే కూడా తెలియదు. మరి సచ్చరిత ఆశ్రయించినటువంటి మనము దీని యొక్క ప్రాధాన్యత, దీని పరిచయము తరువాత తరం వారికి మనం చేస్తున్నామా? విచిత్రం ఎలా ఉంటుందంటే, తల్లి బాబా భక్తురాలు బిడ్డ భవిష్యత్తు కోసము అడగనటువంటి రోజు ఉండదు బాబాను. వాడి స్కూలింగ్ దగ్గర నుంచి, ఎంసెట్లో ర్యాంక్ దగ్గర నుంచి, నీట్లో ర్యాంక్ దగ్గర నుంచి, వాడి ఉద్యోగం దగ్గర నుంచి, అమెరికా వీసా దగ్గర నుంచి అన్నీ అడుగుతుంది. బాబా దయతో అన్నీ ఇస్తారు. మరి ఇన్ని ఇచ్చినటువంటి బాబాను నీ బిడ్డకు నువ్వు దగ్గర చేస్తున్నావా అనేటువంటి ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఎందుకంటే మనము భక్తులుగా ఉండడం కాదు, భవిష్యత్ తరం బాబా చరణాల వద్దకు వెళ్తే బాబాకు వచ్చేటువంటి కొత్త ప్రయోజనం ఏమీ లేదు. నీ బిడ్డ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని లీడ్ చేయడానికి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి బాబా సహచర్యం అవసరం. శ్రీ సాయి సచ్చరిత అవసరం. ప్రతి తల్లి కూడా ఇవాళ చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం శ్రీ సాయి సచ్చరితలోని ఏదో ఒక అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా పిల్లలకు వినిపించడము, లేకపోతే చదివించడము చేయండి. పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్కు ఒక 2 గంటలు, లేకపోతే హోంవర్క్ చేయడానికి ఒక 2 గంటల సమయం పెడతారు కదా, ఆ బిడ్డకు ఒక 15 నిమిషాలు శ్రీ సాయి సచ్చరితను చదివేటువంటి అలవాటు చేయండి. నిజానికి సమయం లేదు అంటారు. తర్వాత వచ్చేటువంటి పరిణామాల్లో సమస్యల నుంచి బయటపడడానికి సమయం ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కూడా సమస్యల సుడిగుండం. ఆ సమస్యల సుడిగుండంలో మనం పడకుండా, మనం ఈ ప్రపంచంలో మునిగి నాశనం కాకుండా ఉండడానికి ఒక్క గురుకథ శ్రవణం మాత్రమే మనకు దోహదపడుతుంది. హేమాడ్పంత్ రాసినటువంటి ఆ మాట అదే కదా,
ఈ గురుకథా శ్రవణము కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తుందని చెప్పి. సచ్చరిత మనం అందరము చదువుతాం, కానీ ఇటువంటి కీలకమైనటువంటి విషయాలను అర్థం చేసుకోం. అది చదివి మనకు మనం సంతోషపడడం కాదు. ఎందుకు బాబా ఆ మాట చెప్పించారు? గురుకథా శ్రవణం కాళ్ళకు తడి అంటకుండా భవసాగరాన్ని దాటిస్తుందని చెప్పి. నువ్వు దాటిపోతే సరిపోతుందా? నీ బిడ్డ దాటకూడదా? తర్వాత నీ మనవడు దాటకూడదా? అందరికీ నువ్వు పొందినటువంటి సౌభాగ్యాన్ని ఎందుకు పంచవు? బాబా మార్గంలో ఉండి కూడా మనం ఎందుకు స్వార్థపరులుగా ఉండాలి? అంతేకాకుండా ఎందుకు ఉదాసీనతతో ఉండాలి? ఇప్పుడు మావాడికి టైం లేదండి, చదువుకుంటున్నాడు, మావాడు ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లవాడు 15-16 సంవత్సరాలు చదివినటువంటి చదువు కంటే కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని శ్రీ సాయి సచ్చరిత ఇస్తుంది. పూణేలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండేవాడు. ఒక మంచి ఫార్మా కంపెనీ, మంచి పేరుంది. ఆ పేరున్న ఫార్మా కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్, ఎందుకంటే యజమాని బాబా భక్తుడు, నిత్యము కూడా సచ్చరిత పారాయణ, బాబా ధ్యాసలోనే ఉండేటువంటి వాడు. అటువంటి వ్యక్తి కాబట్టి అతని మనసులో ఏ కల్మిషాలు ఉండవు, ఎవరిపైన ఏ ద్వేషము ఉండదు, అసూయ ఉండదు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు కలిగిస్తూ వారు వృత్తిలో ఎదగడానికి కావలసినటువంటివన్నీ కూడా ఆయన సమకూర్చేటువంటి వారు. ఇలా ఎవరైతే ఆ ప్రొఫెషన్లో నిష్ణాతులు అవుతూ ఉంటారో వాళ్ళందరూ ఒక 2-3 సంవత్సరాలు కాగానే కంపెనీ నుంచి వెళ్ళిపోవడం, వేరే కంపెనీలో చేరడం, కొంతమంది అయితే ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళి పోటీగా ఇంకో కంపెనీ పెట్టడం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఇతనికి ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చింది. అవార్డు సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వ్యాఖ్యాత ఒక ప్రశ్న అడిగారు. మీ కంపెనీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీకు పోటీగా కంపెనీలు పెట్టారు కదా, మీ దగ్గర నుంచి ఎంతోమంది వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా వేరే వేరే కంపెనీలకు వెళ్ళి మీరు చేసినటువంటి ఫార్ములాసే వాళ్ళు చేసి ఉండవచ్చు కదా, అప్పుడు మీకు బాధ కలగలేదా, ఇబ్బంది కలగలేదా అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, దీనికి సంబంధించి నేను మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, నా కంపెనీ టర్నోవర్ మాట్లాడాలి. నాకు పోటీ కంపెనీ వచ్చినప్పుడు నా టర్నోవర్ తగ్గాలి, తగ్గలేదే. నా నుంచి వెళ్ళిపోయినప్పుడు, ఎంప్లాయీస్ వెళ్ళిపోయినప్పుడు మరొక ఎంప్లాయీ దొరికే వరకు నాకు ఇబ్బంది కలగలేదే. ఇదంతా కూడా నా గురువు యొక్క శక్తి ద్వారా, వారు చెప్పినటువంటి బోధ ద్వారా, ఆ బోధను నేను ఆచరణలో పెట్టడం ద్వారా ఇదంతా సాధ్యమైంది అని అంటారు. ఎవరు మీ గురువు అని అడుగుతారు. షిరిడీ సాయిబాబా సాక్షాత్తు నాకు పరబ్రహ్మ, గురువు, సకలం ఆయననే. ఆయన చెప్పినటువంటి ఒక్క మాట నా జీవితంలో ఇంప్లిమెంట్ చేశాను. ఎవరిపైనా ద్వేషం పెంచుకోకూడదు, ఎవరిని అసహించుకోకూడదు, ఎవరి పట్ల శత్రుత్వం కలిగి ఉండకూడదు. నా కంపెనీ నుంచి వెళ్ళిపోయి మరో కంపెనీ పెట్టుకున్నా వారు బాగుపడాలనే నా మనస్సు కోరుకుంది. నా మనస్సును అంత పవిత్రం నా సద్గురువు చేశారు. నా సద్గురువు యొక్క అమృత బోధ అత్యంత విలక్షణమైనటువంటిది. నిరంతరం నా మనస్సును నేను పావనం చేసుకోవడానికి అనునిత్యము నా గురువు యొక్క కథా శ్రవణాన్ని, మననాన్ని నేను చేస్తాను. అందుకనే ఈరోజు నా నిబద్ధతకు, నా కంపెనీ పనితీరుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఈ సత్కారం అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి మిగతా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏమిటి, ఇంత స్ఫూర్తి ఉంటుందా గురుకథా శ్రవణంలో? గురువును ఆశ్రయిస్తే ఇంత ఆత్మస్థైర్యం ఉంటుందా? ఎస్, ఉంటుంది. ఈరోజు షిరిడీ సంస్థాన్ ఉంది కదా, సంస్థాన్కు అక్కడ సీట్లో కూర్చున్నటువంటి అధికారులు కేవలం పని చేయడానికి మాత్రం, పేపర్ వర్క్ చేయడానికి మాత్రమే. దాని కార్యాచరణ అంతా కూడా బాబానే చేస్తారు. ఈరోజు ప్రపంచంలోనే ఏ అవినీతి మరక లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడి. ఇటీవల కాలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. 2025-26 ఐఏఎస్ బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్లను ముస్సోరీ అకాడమీ షిరిడీ సంస్థానికి పంపించింది. ఎందుకోసమే తెలుసా? అసలు ఇంత నియమబద్ధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వ్యవస్థ ఎలా నడుస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో కేస్ స్టడీ పరిశీలించడానికి అక్కడికి పంపించారు. అక్కడ ఉన్నటువంటి CEO గదీల్కర్ గారిని వచ్చినటువంటి యువ ఐఏఎస్ ఆఫీసర్లు అడుగుతారు, ఈ వ్యవస్థ ఇంత సమర్థవంతంగా పనిచేయడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని అడిగారు. ఆయన చెప్పినటువంటి సమాధానం, ఇక్కడ మేము కేవలం సాయిబాబా చేతిలో కీలుబొమ్మ లాంటి వాళ్ళం.
ఒకటే ఒక నిబద్ధత ఇక్కడ, ఏమి చేసినా ఆయనకు తెలిసిపోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. అందుకనే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఈరోజు ఒక నిబద్ధతతో కూడినటువంటి వ్యవస్థగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పి వారు చెప్తారు. చూడండి, ఈరోజు ప్రపంచంలో ఒక వ్యవస్థ ఎంత నిబద్ధతగా ఉండాలో కేస్ స్టడీ కోసము భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాలకు జిల్లా అధికారులుగా భవిష్యత్తులో పనిచేసేటువంటి వాళ్లకు షిరిడీ సంస్థాన్ ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో నిర్వహణలో ఒక కేస్ స్టడీ అయింది. అంటే గురు మార్గనిర్దేశనము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది కదా. శ్రీ సాయి సచ్చరిత కూడా మనకు అద్భుతమైనటువంటి మార్గనిర్దేశనం చేస్తుంది. నీ జీవితంలో నువ్వు ఏమి కోల్పోవాలి, ఏం సంపాదించుకోవాలి, ఈ రెండింటినీ తెలుసుకోగలిగితే, ఈ రెండింటినీ తెలిపేది ఒక శ్రీ సాయి సచ్చరిత మాత్రమే. శ్రీ సాయి సచ్చరితకు అంత శక్తి ఉంది. ఎందుకంటే సాయి సచ్చరితను ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితాలు ఎంతో సుఖప్రదంగా మారుతాయి. ఎందుకంటే వారు ప్రపంచం నుండి విడిపడిపోతారు. నిత్యము కూడా గురు బోధను, గురు కథా శ్రవణాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు. అందుకనే హేమాడ్ పంత్ చెప్తారు కదా, గురు కథా శ్రవణంలో మునిగినటువంటి వారికి ప్రపంచ బంధనాలు విడిపడిపోతాయి అని చెప్పి. ఇది సత్యం. అనేక మంది జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ ప్రతిరోజు సాయి గురుకులం కోసం మేము ఎదురు చూస్తున్నామని చెప్పి. సాయి గురుకులంలో ఏదో కాకమ్మ కబుర్లు, ఆచరణ యోగ్యం కానటువంటి చెప్తే రెండో రోజు ఎవరు చూడరు. అందుకనే ఆచరణ యోగ్యం కానటువంటి బోధ బాబా ఎప్పుడూ చేయలేదు. చాలా చిన్న చిన్న విషయాలనే బాబా బోధించారు. దాము అన్న కథ ద్వారా అత్యాశను వదిలేయమన్నాడు, నష్టపోతావని చెప్పాడు. నువ్వు కేవలం ఒక జీవికి ఆకలి తీర్చడం ద్వారా నా ఆకలి తీర్చినట్టు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి బోధ సీతాదేవి తర్కర్ ద్వారా చేశారు. భక్తి అంటే కేవలం బాహ్యాలంకారాలు, నువ్వు నా దగ్గరికి వచ్చి సేవ చేస్తేనో లేకపోతే నన్ను పూజిస్తేనో భక్తి కాదు. అనన్యమైనటువంటి భక్తి అంటే రాధాకృష్ణ ఇది చూడు అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. కృతజ్ఞత అంటే ఏమిటో శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మనకు జీవితానికి కావలసినటువంటి పాఠాలు. నిజంగా ఈరోజు శ్రీ సాయి సచ్చరిత ప్రాథమిక స్థాయిలో ఒక పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి గ్రంథం. జీవిత పాఠాలను శ్రీ సాయి సచ్చరిత చాలా అత్యంత సులువైనటువంటి విధంగా తెలియజేస్తుంది. ఈరోజు సచ్చరిత కేవలము వయసు మళ్ళినటువంటి వాళ్ళకు మాత్రమే కాదు. సచ్చరితకు ఒక్కసారి ట్యూన్ అయినటువంటి పిల్లవాడు దాన్ని ఇంకా వదలడు. ఎందుకంటే వాడి జీవన ప్రయాణంలో కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకు, ఆటుపోట్లకు, వాడికి వచ్చేటువంటి సవాళ్లకు సమాధానం శ్రీ సాయి సచ్చరితలో ఉంటుంది. అందుకనే మనం కూడా రేపటి నుంచి శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి మధురమైనటువంటి విషయాలను తెలుసుకుంటూనే శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞాన్ని రేపటి నుంచి మనం ప్రారంభించుకుందాం. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞంలో చాలా తక్కువ మంది పాల్గొన్నారు. ఎంతమంది పాల్గొన్నారు అనేటువంటి విషయంలో మేము ఎప్పుడు బాధపడం. కాకపోతే ఏమిటంటే మన జీవితాలను నిలబెట్టినటువంటి సచ్చరితకు, అదేవిధంగా సచ్చరిత యొక్క ఆత్మను ఆవిష్కరించేటువంటి సాయి టీవీకి మీరు ఒక 1116 సాయి సచ్చరిత మహాయజ్ఞానికి చెల్లిస్తే అది అందుకు ఉపయోగపడుతుంది. మా ఇంట్లో 2 సచ్చరితలు ఉన్నాయండి, మాకు అవసరం లేదు, మీరు మరొక సచ్చరిత ఇస్తారు అనేటువంటి దాంట్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మీరు చెల్లించేటువంటి దక్షిణ శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి జ్ఞానయజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సాయి టీవీ ద్వారా మరింతమందికి బాబా యొక్క బోధన, బాబా యొక్క అమృతమైనటువంటి పలుకులను అనేక హృదయాల్లో నింపడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటివరకు పాల్గొనలేని వాళ్ళు తప్పకుండా శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞానికి ఒక 1116 దక్షిణ చెల్లించి సాయి తత్వాన్ని మరింత మందికి చేర్చడానికి, సాయి తత్వం మధురిమను మరింతగా మనం ఆస్వాదించడానికి, సాయి టీ నిర్వహణకే కావచ్చు, 73 వసంతాల సాయి సచ్చరిత తెలుగు సచ్చరిత ఉత్సవానికే కావచ్చు, దేనికైనా సరే ఒక సత్కార్యానికి మీరు పంపించేటువంటి దక్షిణ ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.